అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 610వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరి మనందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయంపై మనము మరొక అంశాన్ని తీసుకుని వద్దామండి. ఇప్పుడు మామూలుగా ధార్మిక జగత్తులో లౌకికము అంటే భౌతికము, స్థూలము, ఇందులో మామూలుగా మనుషులు ఏమంటుంటారంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళతోని కాలానుగుణముగా మనలో మార్పు రావాలి అంటారు. కాలానుగుణము అంటారు. అర్థమైందండి? అంటే ఎటువంటి మార్పులు మనం తీసుకొని రావాలి? కాలము ఏ విధంగా మనకి ముందుకు తీసుకొని వెళుతుంది? కాలము మనలో మార్పు తీసుకొస్తుందా, లేకపోతే కాలము అనుసారంగా మనలో మార్పు రావాలా? ఈ విషయాల మీద అంత స్పష్టత మనకు ఉండదండి. మనకి ఆధ్యాత్మిక దృష్టికోణంలో కానీ మనం అర్థం చేసుకోగలిగితేనండి, అక్కడ కాలచక్రం గురించి చెప్తాడు. కాలానుగుణముగా అంటే కాలచక్రము, సృష్టి చక్రము. అందులో ముఖ్యంగా 3వ అధ్యాయం 16వ శ్లోకంలో చాలా స్పష్టంగా మనం భౌతిక ప్రపంచంలో చెప్పుకున్న విధంగానే కాలానుగుణం అనే పదం వస్తుంది ఇక్కడ. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయ తీహయ అఘాయురింద్రియా రామో మోగం పార్థ సజీవతి అంటాడు. ఎందుకంటే పరమాత్మ సృష్టి చక్రం ఆవల ఉంటాడు కాబట్టి సృష్టి చక్రం యొక్క ఆది మధ్య అంతిమం యొక్క జ్ఞానం వారికి ఒకరికే తెలుసును. ఇంకా రెండవ వ్యక్తికి శక్తికి తెలియదండి. ఏమంటున్నాడు అక్కడ? ఎవరైతే కాలచక్రము అనుసారంగా, కాలం తిరుగుతూ ఉంటుందండి. అయిపోయింది, 24 గంటలు అయిపోయింది, ఒక రోజు గడిచిపోయింది, క్యాలెండర్లో ఒక రోజు కట్ అయిపోయింది, మన ఆయుష్ ఒక రోజు తగ్గిపోయింది, మన వయసు ఒకరోజు పెరిగిపోయింది. అర్థమైందండి? కాలానుగుణముగా అర్థమైందండి. ఏవం ప్రవర్తితం చక్రం నా అనువర్తయే ఇహ అంటే ఈ లోకంలో ఇప్పుడు అఘాయురింద్రియారాము అన్నాడు. అఘ అంటే ఏంటి? అఘ అంటే ఏంటండి? వ్యర్థం అంటున్నాడు. ఇంద్రియ ఆరామం అంటున్నాడు. కేవలం ఇంద్రియ సుఖాలకు దానికి బానిస అయిపోయి ఈ సుఖం అనుభవించడానికి భగవంతుడు మనకి అద్భుతమైన జన్మనిచ్చాడు అని ఆ విధంగా జీవించడం అనేది చూసారా? అర్థమైందండి? ఏమన్నాడు? ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి అఘాయురింద్రియారామో మోహం. అఘాయం అంటే పాపం అండి, పాపకర్మల ద్వారా. ఇంద్రియారామో మోఘం పార్థ సజీవతి. మోహం అంటే వ్యర్థం. అర్థమైంది? అఘాయం అంటే పాపం, పాపకర్మల ద్వారా. అంటే ఇంద్రియ సుఖాలన్నీ తీర్చుకోవాలంటే పాపకర్మలు చేస్తున్నారు. ఏమండి? కల్తీలు చేస్తున్నారు, లూటీలు చేస్తున్నారు, స్కామ్స్ స్కాండల్స్ నడుస్తున్నాయి. ఇవన్నీ మనం ఇప్పుడు కాలానుగుణంగా మార్పులు తెచ్చుకోవడంలే. ఎలా ఉన్నాం అలాగే ఇంకా కొలిపోతున్నాం. అర్థమైంది? అఘాయు ఇంద్రియారామో మోగం పార్థసజి. మీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారని చెప్పాడు భగవాను వాచ. భగవంతుడు పరమ సత్యం అంటున్నాం కదా. కేవలం పరమాత్మకి మాత్రమే సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం యొక్క జ్ఞానం ఉన్నదండి. అందుకని వారు చెప్పిన మాట వినాలి. మనుషులకు తెలియదు కదా. దేహధారులకి కేవలం ఒక్క జన్మ, ఆ ఒక్క జన్మ యొక్క జ్ఞానం మాత్రమే ఉంటుంది. భలే వాళ్ళు 33 కోట్ల దేవతలు కావచ్చు, భలే వాళ్ళు ధర్మస్థాపకులు కావచ్చు, భలే వాళ్ళు సాధువులు, సంతులు, ఋషులు, మునులు, మహామండలేశ్వరులు, పీఠాధిపతులు, జగద్గురువులు కావచ్చు. కానీ వారికి ఒక్క జన్మ మాత్రమే ఉంటుంది. గత కాలం యొక్క జన్మ ఉండదు, రాబోయేటువంటి కాలం యొక్క జన్మ ఉండదు. కానీ భగవంతుడికి ఏం చెప్తున్నాడండి? 10వ అధ్యాయం 20వ శ్లోకంలో ఏం చెప్పాడు? అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అర్థమైందండి? అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవచ. నాకు ఈ విధంగా మనుషుల యొక్క భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల ఆది మధ్య అంతిమం యొక్క జ్ఞానం నా దగ్గర ఉన్నది. అంటే జ్ఞానం ఉన్నవాడి దగ్గరికి వెళితే మీరు జ్ఞానులు అవుతారు. అర్థమైందండి? భక్తి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు భక్తుడిగా తయారు చేస్తారు, చేయిస్తారు. అర్థమైందండి?
ఇప్పుడు ఏదో బార్ అండ్ రెస్టారెంట్లో తిరిగి వాడు తాగుబోతు దగ్గరికి వెళ్తే వాడు తాగుడు నేర్పిస్తాడు. స్మోక్ చేసేవాడు వెళ్తే వాడు మీ పిల్లలు చెప్తారు కదా, అరే వాడు సాంగత్యం చేయొద్దురా అని. ఎవరు ఏ నాలెడ్జ్ ఉంటే వాడి దగ్గరికి వెళ్తే అదే నేర్పిస్తారు కదా. ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు, నాకు ఆది మధ్య అంతిమము తెలుసు. 10:32 చూడండి. సర్గాణం ఆదిరంతశ్చ మద్యం చైవాహం అర్జున అంటాడు. హే అర్జున, సర్గ అంటే సృష్టి, ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతిమము నాకు తెలుసును. మళ్ళీ 7:26లో ఈ సృష్టిలో ఎవరుంటారు? మనుషులు. మానవ సృష్టి ముఖ్యం, మిగతా 84 లక్షల జీవరాశులు అవన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే వాడికి మనసు లేదు, బుద్ధి లేదు. అది ఎలాగైనా మంచిగానే జీవిస్తాయి, ఎలా జీవించాలో జీవితకాలం అలాగే జీవిస్తాయి, మార్పు ఉండదు. మనుషుల్లోనే మార్పులు, నేను గొప్ప మీరు గొప్ప అని. అర్థమైందండి. 7:26లో ఏమన్నాడు? వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద నా కశ్చన. నాకు వేద, అహం అంటే నాకు, వేద అంటే తెలుసు, ఏం తెలుసు? మనుషుల యొక్క సమతీతాన్ని, గతించిన కాలం యొక్క విషయం తెలుసును. వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని, కానీ నా గురించి ఎవరికీ తెలియదు అని చెప్పేశాడు. మనమేమో తెలుసును అంటున్నాం. భగవంతుడు అంటాడు, నాకు మీకు అసలు కనెక్షన్ కుదరలేదు, మీరు ఎక్కడో మోహంలో ఉన్నారు, ఎక్కడో మోసపూరితంగా మీరు నడుస్తున్నారు, మీరు నాతో కనెక్ట్ చేసుకోలేదు, అందుకనే నేనే వచ్చి కనెక్ట్ చేసే పద్ధతి చెప్తూ ఉన్నాను. అది కాలానుగుణంగా మారడం అంటే ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయం నడుస్తుంది. 7వ అధ్యాయం 19వ శ్లోకంలో బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అన్నాడు. చూసారా? సమహాత్మ సుదుర్లభ అనేస్తాడు. అటువంటి వాడు కోటికో ఒకడు దొరుకుతాడు అంటున్నాడు. సో ఆ విధంగా కాలానుగుణంగా మారడం అంటే ఇప్పుడు తమ ప్రధాన సంస్కారాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? సాత్విక ప్రధాన సంస్కారాలుగా ఈ రాజయోగం అనే ప్రక్రియ ద్వారా స్వయాన్ని ఆత్మగా అనుభవం చేస్తూ విశ్వాత్మల తండ్రి అయిన పరమాత్మనితో మనం మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించగలిగితే మన జీవితం ధన్యమవుతుందండి. ఇది విషయము. ఇప్పుడు గత ఎపిసోడ్లో మనము ఒక ఉపనిషత్ మంత్రాన్ని పట్టుకొని నడిపిస్తున్నాము. గత 2 ఎపిసోడ్స్ నుంచి చూద్దాం ఈ ఎపిసోడ్లో మనం పూర్తి చేసుకోగలుగుతామా, లేక తదుపరి ఎపిసోడ్ వరకు తీసుకొని వెళ్ళాలని. ఇది కఠోపనిషత్తులో 1వ అధ్యాయము 2వ వల్లి ఆఖరి మంత్రము 25వ మంత్రం, 1, 2, 25. అర్థమైందండి. అందువల్ల ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఏం చెప్తోంది? గీతలోని కాలస్వరూపము మనకు ఒకే సత్యాన్ని బోధిస్తున్నాయి. కాలుడు ఒకే సత్యాన్ని బోధిస్తున్నాయి, కాలం అన్నమాట. మనము దేనినైతే గొప్ప శక్తిగా అశాశ్వతమైన లౌకిక ప్రపంచంగా చూస్తున్నామో అదంతా ఒకరోజు ఆ పరమాత్మ అనే మహాసముద్రంలో కరిగిపోవలసిందే. అర్థమైందండి. సో ఆ విధంగా నీరు సముద్రంలో చేరిందంటే కలిసిపోతుంది. అటువంటి సర్వశక్తివంతుడైన పరమాత్మకు శరణాగతి చేయడమే బుద్ధిమంతుడి యొక్క లక్షణము. అర్థం చేసుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. మనము గత ఎపిసోడ్లో మనం కొన్ని గీతా శ్లోకాలని చాలా శ్లోకాలు తీసుకొచ్చాం. మరికొన్ని గీతా శ్లోకాలు తదుపరి ఉపనిషత్ మంత్రాలు మీ దృష్టికి తీసుకొని వస్తానని, దాంతో ఈ ఎపిసోడ్ మనం సంపన్నం చేసుకోవచ్చు. ఇక్కడ గత ఎపిసోడ్లో మనం 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగం, అందులో 11:25 చెప్పుకున్నాము. అది గత ఎపిసోడ్ చర్చించా, మళ్ళీ చెప్పట్లేదు. 11:27 అర్థమైంది. చాలా అద్భుతంగా అర్జునుడికి 2 సాక్షాత్కారాలు అవుతాయి. ఒకటి జ్యోతిర్బిందు, అఖండ జ్యోతిర్బిందు సాక్షాత్కారము, మరి చతుర్భుజ విష్ణు స్వరూపం సాక్షాత్కారం జరుగుతుంది. సో ఆ విధంగా వర్ణిస్తున్నాడు అన్నమాట. అందుకని అర్జునోవాచ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. అర్జునోవాచ ఏమంటాడు ఇక్కడ? లేలిహ్యాసే గ్రసమాన సమాంతాల్లోకాన్ సమగ్రాహ ... అర్జునుడు, జాగ్రత్తగా వినండి, ఇక్కడ శ్లోకము ఎలాగ పలికేనా అన్నది ముఖ్యం కాదు, అందులో ఉన్న తత్వాన్ని తెలుసుకొని మన జీవితానికి అన్వయించుకోవడం ముఖ్యం. అర్థమైందండి. అర్జునుడు భగవంతుడి విశ్వరూపాన్ని చూస్తూ ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? స్వామి, నీవు ప్రజ్వరిల్లుతున్న నీ నోళ్లతో సమస్త లోకాలను అన్ని వైపుల నుండి మింగుతూ, అంటే గ్రసమాన అని ఉంది అందులో, మింగుతూ రుచి చూస్తూ నాకుతున్నావు. చూసారా? ఇది కఠోపనిషత్తులోని ఉపసేచనం అని ఉంది. పచ్చడిలాగా నంచుకుంటాడంట, ఉపసేచనం అంటది ఇచ్చాడు. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఉదాహరణకు ఇది దీనికి ప్రత్యక్ష రూపం అన్నమాట. ఆ విధంగా ఆ యొక్క విశ్వరూప దర్శనంలో
అందరినీ కూడా ఆ విధంగా తను తీసుకుంటున్నాడు, మింగుతున్నట్టుగా చూశాడు అర్జునుడు. తర్వాత 11వ అధ్యాయంలోని 32, ఎందుకంటే చెప్పాడు కదా, బ్రాహ్మణులు క్షత్రియులు వీళ్ళందరూ కూడా నాతో పాటు వచ్చేస్తారు, ఎవరు ఉండరు ఇక్కడ. అదేవిధంగా మృత్యువు కూడా నా కంట్రోల్లోనే ఉంటుందని చెప్పాడు కదా ఈ యొక్క ఉపనిషత్తు, కఠోపనిషత్తు 1:2:25లో. దాన్ని సమర్థించేటువంటి శ్లోకాలు, మంత్రాలు మనం చర్చించుకుంటున్నామండి. 11:32 అండి. కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృద్ధో, కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః కృతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏ అవస్థితాః ప్రత్యనీకేషు యోధాః. ఇది చాలా భయంకరమైన శ్లోకం అండి. భగవంతుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడో అర్థమైంది. కాలానుగుణంగా యుగ పరివర్తన జరుగుతుంది, దీనిని ఎవరు ఆపలేరు. ప్రళయ సమయంలో అందరూ నాలో వచ్చేస్తారు, తర్వాత ప్రభవ సమయంలో మళ్ళీ వాళ్ళందరినీ వాళ్ళ కర్మానుసారముగా నేను సృష్టిస్తాను. జాగ్రత్తగా వినండి. ఇందులో ఏం చెప్పాడు? నేనే కాలస్వరూపుడిని, మహాకాలుడిని. కాలుడంటే మృత్యువుని అనమాట. మహాకాలుడిని నేను, లోకాలను నాశనము చేసే మహాకాలుడను. ఈ యుద్ధములో ఎదురుగా నిలిచిన యోధులందరూ నీ ప్రమేయం లేకుండానే నశించబోతున్నారు. అర్జునుడి ప్రమేయం లేకుండా, అర్జునుడు చెప్తున్నాడు కదా, నీ ప్రమేయం లేకుండానే నశించబోతున్నారు అంటే మొత్తం అంతా మరణించబోతున్నారు అని ఈ శ్లోకంలో దానికి మీనింగ్ ఏం చెప్పాడు? ఇప్పుడు ఈ కఠోపనిషత్తుతో ఎలా కనెక్ట్ చేసుకోవాలి? పరమాత్మ సమస్తాన్ని ఆహారంగా స్వీకరిస్తాడని చెప్పినట్లే ఇక్కడ కాలస్వరూపుడైన భగవంతుడు అందరినీ లయము చేసుకుంటానని ప్రకటించడం జరిగింది. తర్వాత 14:3 ఇది గీతా శ్లోకాల్లో ఆఖరి శ్లోకం అండి. తర్వాత మనం ఉపనిషత్తుల్లోకి వెళతాము. 14:3లో ఏం చెప్పాడు? మమ యోనిర్ మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవః సర్వభూతాని తతో భవతి భారత. ఇది శ్లోకము. ఓ అర్జున, మహత్వము గల నా మూల ప్రకృతియే సమస్త భూతాల ఉత్పత్తికి స్థానము, గర్భాశయము అంటే యోని అన్నమాట. ప్రజాపిత బ్రహ్మ వారి ముఖార విందం నుండి జ్ఞానం ఆధారముగా జన్మ తీసుకున్న వాళ్లే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతారు. అంటే దేహాభిమానంలో ఉన్న మనుషుల నుండి ఆత్మాభిమాని స్థితిలో వచ్చేటువంటి మనుషులుగా పరివర్తన చెందుతారు. అర్థమైందండి. దాని యందు నేను చేతన రూపమైన బీజాన్ని ఉంచుతాను. ఇక్కడ జడ చైతన్యము. అర్థమైందండి. చేతన పరమాత్మ, చైతన్య స్వరూపుడు. ఆ ప్రకృతి పురుషుల సంయోగం వలననే సమస్త ప్రాణుల సృష్టి జరుగుతున్నది. అంటే ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ? ప్రభవ ఎలా జరుగుతుందో చెప్తున్నాడు. ప్రభవ అంటే అలా ఆకాశం నుంచి ఊడిపడతారని కాదు. ప్రజాపిత బ్రహ్మ శరీరము ద్వారా, ఒక మానవ శరీరము ద్వారా అధిరోహించి పరమాత్మ చెప్పిన జ్ఞానాన్ని వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఏమవుతారు? బ్రాహ్మణులుగా పరివర్తన చెందుతారు. ఆ విధంగా ప్రాణుల సృష్టి జరుగుతుంది. ఈ శ్లోకాల తాత్పర్యం ఏమిటంటే, ఇప్పుడు చాలా శ్లోకాలు చెప్పుకున్నాం, సుమారు 15 శ్లోకాల దాకా చెప్పి ఉంటాను. ఈ శ్లోకాల ద్వారా సృష్టి మరియు లయ అనేది పరమాత్మ అనే కేంద్రం చుట్టూ తిరిగే శ్వాస వంటివని స్పష్టము చేస్తున్నాడు. అంటే పరమాత్మ లేకపోతే ఏమీ జరగదండి. పరమాత్మనే సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, సర్వజ్ఞుడు, సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాత. ఆయన సంకల్పం వలననే సృష్టి వ్యక్తమవుతుంది. ప్రభవ అంటే అదనమాట. ఆయన సంకల్పం చేస్తే సృష్టి మొదలవుతుంది, తిరిగి ఆయనలోనే అంతమైపోతుంది. అంటే లయ అనమాట. లయ అంటే ప్రళయం అంటాం కదా మనం, అందులోంచి లయ వచ్చింది. ఇప్పుడు కొన్ని ఉపనిషత్తు మంత్రాలు చూద్దామండి. ఉపనిషత్తులో కూడా ఇది అన్ని, ఎక్కడ ఏ శాస్త్రం అయినా మీరు తిరగేయండి, ఒక యూనివర్సల్ ఫార్ములా. నాకు అన్ని శాస్త్రాలు తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసును, సర్వశాస్త్రమై శిరోమణి శ్రీమద్ భగవద్గీత. భగవద్గీతలో ఉన్న సత్యాలే. ఎందుకంటే భగవద్గీతని తల్లి అన్నారు కదా, తల్లి ఏదైతే చెప్పిందో బిడ్డలంటే మిగతా శాస్త్రాలన్నీ గీత ఆధారంగా తయారు కాబడ్డాయి. అందువల్ల అదే జ్ఞానం ఉంటుంది, వేరే జ్ఞానమే ఉండదు. ఇక్కడ బ్రహ్మసూత్రాలు ఒకటి వచ్చిందండి. ఒకటి చాలా విచిత్రంగా బ్రహ్మసూత్రాలు, మనం అతి త్వరలోనే బ్రహ్మసూత్రాలు కూడా చర్చించబోతున్నాము. బ్రహ్మసూత్రాల్లో 1:2:9 ఇది కఠోపనిషత్తు 1:2:25 ఆధారంగా రాయబడింది. చూసారా, అక్కడ చెప్పబడింది అనలేదు, రాయబడింది. కఠోపనిషత్తు ఆధారంగా రాయబడిందంట. ఏది? బ్రహ్మసూత్రాలు 1:2:9.
అత్తా చరాచర గ్రహణాత్ డాట్ డాట్ డాట్. వ్యాస మహర్షి బ్రహ్మసూత్రాలలో కఠోపనిషత్తులోని ఈ మంత్రాన్ని ప్రస్తావిస్తూ చరాచర జగత్తునంతటిని తినేవాడంట. చూసారా, అత్తా అంటే తినేవాడు, అత్తా చరాచర గ్రహణాత్ అన్నాడు. చూసారా, అంటే ఆ విధంగా మామూలుగా సినిమాలో చూపిస్తుంటారు చూసారా, అలాగా వెళ్ళిపోతుంటాయి, నోట్లో వెళ్ళిపోతుంటాయి ఆహార పదార్థాలు మింగేస్తాడు, అలా అనమాట. చరాచర జగత్తును అంతటిని తినేవాడు, జగత్తుని మొత్తం తినేస్తాడు అనమాట, అంత శక్తి పరమాత్మ అని నిరూపించారు. సృష్టి స్థితి ఏ విధముగా బ్రహ్మము, లయము కూడా ఆ బ్రహ్మమే. ఇక్కడ బ్రహ్మ అంటే పరమాత్మ, పరబ్రహ్మ స్వరూపము, అది బ్రహ్మసూత్రాలు చెప్పింది. ఇదంతా కూడా భగవంతుడి యొక్క మహిమ. శ్వేతాశ్వతర 3:2 అండి. శ్వేతాశ్వతర 3:2 ఏకో హి రుద్రో న ద్వితీయాయ తస్థుర్య ఇమాం లోక నీషత ఈశ నీభిహి డాట్ డాట్ డాట్. ఒక్క పరమేశ్వరుడే, చాలా జాగ్రత్తగా వినండి, ఒక్క పరమేశ్వరుడే సమస్త లోకాలను నియంత్రిస్తున్నాడు. ఇది శ్వేతాశ్వతర 3:2 చెప్తోంది. ఒక్క పరమాత్మ అన్నాడు కానీ ఇద్దరు పరమాత్మలు అన్నాడా? అందరూ పరమాత్మలు అన్నాడా? దేవి దేవతలు పరమాత్మ అన్నాడా? అనలేదు కదా. ఒక్క పరమాత్మ, పరమేశ్వరుడు. అందుకని పరమ ఈశ్వరుడు, ఈశ్వరుడు నిరాకారుడు. సో పరమేశ్వరుడు అంటే ఆయన కంటే ఇంకెవరు గొప్పవాడు లేడు. ఒక్క పరమేశ్వరుడే సమస్త లోకాలను నియంత్రిస్తున్నాడు. సృష్టి స్థితి లయ కర్తవ్యాలు ఆయన అధీనములోనే జరుగుతాయి. సృష్టిని ఉత్పత్తి చేసి రక్షించి ప్రళయ కాలములో తిరిగి తనలోనే లీనపరుచుకుంటాడు. ఇదంతా ఎక్కడొచ్చిందండి? శ్వేతాశ్వతర 3:2. తర్వాత అదే ఉపనిషత్తు శ్వేతాశ్వతర 3:11 వినండి జాగ్రత్తగా. సర్వానన శిరోగ్రీవ సర్వభూత గుహాశయ సర్వవ్యాపి స భగవాన్ తస్మాత్ సర్వగత శివ అన్నాడు. లాస్ట్లో వచ్చింది శివ. మనం ఏంటో శివపరమాత్మ అంటున్నాం. నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు, అన్ని చోట్ల వ్యాపించి సమస్త జీవుల హృదయాలలో ఉన్న పరమేశ్వరుడే జగత్తును నియంత్రిస్తున్నాడు. సమస్త సృష్టి ఆయన అధీనములోనే ఉన్నదని సూచిస్తుంది. అందువలన ఆయన సర్వగతుడైన శివుడు, అంటే మంగళకర స్వరూపుడు. శివ అంటే మీనింగ్ కూడా ఏంటంటే కళ్యాణకారి, మంగళకారి, శుభకారి, మంచి చేయువాడు. భగవంతుడు ఎప్పుడు కూడా మనకు హాని చేయడండి. మనకి దుఃఖాన్ని, మనం ఏదన్నా ఎవరు చనిపోయాడంటే భగవంతుడు ఎందుకు తీసుకొని వెళ్ళిపోయాం, ఆయనకేం పనిపాటు లేదండి, మనుషులు దుఃఖపెట్టడం ఆయన పని. ఏదన్నా నష్టం జరిగింది అనుకోండి, భగవంతుడా నేను నమ్ముకున్నాను అయినా కూడా నాకు నష్టం ఎందుకు జరిగింది, ఇలా మనం భగవంతుడితో పోట్లాడుతుంటాం. కానీ భగవంతుడు ఎప్పుడు కూడా మంగళకారి స్వరూపుడు, మంగళకర స్వరూపుడు. తర్వాత శ్వేతాశ్వతర 4:11, ఇందాక 3:11. 4:11లో యోనిం యోనిం అధితిష్టతి ఏకో యస్మిన్ ఇదంసం చ వి చైతి సర్వం తం ఈశానాం పురుషం దేవం ఈఢ్యం నీచాయ్య ఇమాం శాంతిం అత్యంతం ఏతి. నేను కొంచెం పదవిచ్ఛేదన చేసుకుని రాసుకున్నాను, అందుకనే మీకు సులభంగా పలకగలిగాను. ఎవడైతే ప్రతి ఉత్పత్తి స్థానానికి అధిపతి అయి ఉంటాడో, ప్రతి ఉత్పత్తి స్థానం యోని, ప్రతి ఉత్పత్తి స్థానానికి అధిపతి అయి ఉంటాడో, మరియు దేనిలో ఈ సమస్త విశ్వము లయమవుతుందో, మరియు తిరిగి దేని నుండి ప్రత్యేకంగా సృష్టింపబడుతుందో ఆయనే ఏకైక పరమాత్మ. ఆ పూజనీయుడైన ప్రకాశ స్వరూపుని తెలుసుకోవడం ద్వారానే మనుష్యుడు శాశ్వతమైన శాంతిని పొందుతాడు. ప్రకాశ స్వరూపం అని చూసారా, పరమాత్మ జ్యోతి స్వరూపుడు. జ్ఞాన ప్రకాశాన్ని మనందరికీ ఇచ్చి మనలో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తున్నాడు. అందుకని తమస్సోమ జ్యోతిర్గమయ అంటారు. బృహదారణ్యక 1:3:28లో. శ్వేతాశ్వతర మళ్ళీ 4:22 అండి. మానస్తోకే తనయే మాన ఆయుషి మానో గోషు మానో అశ్వేషురీరిష వీరాన్మానో రుద్ర భామితో డాట్ డాట్ డాట్. ఓ రుద్రదేవా, లయకారకుడైన పరమాత్మ. రుద్రుడు అంటే పరమాత్మ. రుద్రుడు ఈశ్వరుడిని రుద్రుడు అంటారు, ఎవరిని రుద్రుడు అంటారండి. ఓ రుద్రదేవ, లయకారకుడైన పరమాత్మ, మా పిల్లలను, మా మనవలను, మా ఆయుష్ను, మా గోవులను, మా గుర్రాలను, మా వీరులను నాశనము చేయకు.
మేము భక్తితో నీకు నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాము, మమ్మల్ని రక్షించుము అని ప్రార్థిస్తున్నారు. చూసారా, ఆ యొక్క 4:22 శ్వేతాశ్వతర ఉపనిషత్తులో అది జరుగుతుంది. 4:22లో. అని దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అక్కడ? ఇక్కడ పరమాత్మను రుద్రునిగా, సమస్తాన్ని లయము చేసే సంహార శక్తిగా, మృత్యువుకు కూడా అధిపతిగా భావించి ప్రార్థించటము జరిగింది. తర్వాత మళ్ళీ శ్వేతాశ్వతర, ఇది 4వ మంత్రం శ్వేతాశ్వతరలో 6:2 ఏకో హి రుద్రో నా ద్వితీయాయ తస్తు యో య ఇమాన్ లోకాన్నీశత ఈశనీభిః. ఒక్క పరమేశ్వరుడే సమస్త లోకాలను నియంత్రిస్తున్నాడు. చూసారా, శ్వేతాశ్వతర ఏం చెప్తుంది? ఒకటే భగవంతుడు, ఆయనే ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఈజ్ రూలర్, కంట్రోలర్ ద యూనివర్స్ అంటున్నాడు. ఇది కఠోపనిషత్తు మంత్రంలోని సర్వాధికార భావాన్ని బలపరుస్తుంది. తర్వాత ఇప్పుడు బృహదారణ్యక ఉపనిషత్తులోకి వచ్చామండి. 1.2.1 నైవేహ కించనాగ్ర ఆసీన్ మృత్యు నైవేదమావృత మాసీదశ నాయాయ అశనాయాహి మృత్యు ... సృష్టికి ముందు ఏది వ్యక్త రూపంలో లేదండి. చూసారా, సృష్టికి ముందు పరమాత్మ ముందు వచ్చి సృష్టి ప్రారంభించాడు. సృష్టికి ముందు ఏది వ్యక్త రూపంలో లేదు. అన్ని మృత్యు అశనాయ అంటే ఆకలి రూపమైన శక్తి చేత ఆవరించబడి ఉండేవి. తరువాత సృష్టి ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మంత్రము సృష్టికి పూర్వమైన అవ్యక్త స్థితిని సూచిస్తుంది. సృష్టికి పూర్వం అవ్యక్త స్థితి, ఎవరు లేరు, పరమాత్మనే వచ్చాడు. అర్థమైందండి. తర్వాత బృహదారణ్యక 1:4-7 తద్దేదం తరహ వ్యాకృత మాసీత్ తన్నామరూపాభ్యామేవ వ్యాక్రియత్ ... ఇక్కడ ఏమంటున్నాడు? ఆదిలో ఈ జగత్తు అవ్యక్త స్థితిలో ఉండేది. ఇది కూడా సమర్థిస్తుంది. చూసారా, 1:4 ఆదిలో ఈ జగత్తు అవ్యక్త స్థితిలో ఉండేది. తరువాత అది నామరూపాల ద్వారా వ్యక్తమై ఈ విభిన్న ప్రపంచముగా ప్రదర్శితమైనది. ఇది పరమాత్మ సృష్టి స్థితి, సృష్టి లయల అధీనతను స్పష్టం చేస్తోంది. చూసారా, ముందుగా ఆయన వచ్చాడు, తర్వాత సృష్టి ప్రారంభించాడు, తర్వాత రకరకాల వాళ్ళు వాళ్ళ కర్మానుసారంగా ఆ విధంగా మనుషులు రావటం జరిగింది. సృష్టి ఆ విధంగా ప్రారంభమైంది. ఐతరేయ ఉపనిషత్తు 1:1 రెండు ఉపనిషత్తులు ఇచ్చాడు ఇక్కడ. ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ నాణ్యత్ కించనమిషత్ న ఈక్షతే న ఈక్షత లోకాన్ను సృజూ ఇతి. దీని మీనింగ్ ఏంటంటే, సృష్టికి ముందు పరమాత్మ ఒక్కటే ఉండేది. సృష్టికి ముందు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు, మరి ఏదీ లేదు. అప్పుడు ఆయన లోకాలను సృష్టించాలి అని సంకల్పించాడు. ఈ సంకల్పం నుండే ఈ సమస్త జగత్తు ఆవిర్భవించింది. తిరిగి ప్రళయ కాలములో పరమాత్మలోనే లయమవుతుంది. ఆయన భోజనం చేయడం అంటే ఇదంతా కూడా మనకి స్థూలంగా ఒక మామూలుగా ఫిజికల్ గా చూపించారు. ఆయనకి శరీరం అంటే ఏమీ లేదు. లయ అన్నా వెళ్ళిపోతుంది, ప్రభవం అన్నా వచ్చేస్తుంటాయి. ఆయన జ్యోతి స్వరూపుడు, ఆత్మలందరూ జ్యోతి స్వరూపాలు శరీరాలు తీసుకుని వస్తారు ఈ సృష్టి మీదకి. ఇక్కడ భయంకరంగా అక్కడ గీతలోనూ దాంట్లోనూ చూపించాడు, నేను మిగతా అంతా భోజనం లాగా బ్రాహ్మణులు క్షత్రియులు మింగేస్తాను, పచ్చడిలాగా నంచుకుంటాను, మృత్యువు నాకు పక్కన ఒక కూర లాంటిది అని చెప్పాడు కదా. ఇదనమాట. ఇప్పుడు తైత్తిరీయ ఉపనిషత్తు భృగువల్లి 3.1.1 యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్య అభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి ... అనుకోండి. సమస్త జీవులు దేని నుండి పుడతాయో, దేని వలన జీవిస్తాయో, చివరకు దేనిలో లీనమవుతాయో అదే పరబ్రహ్మము. సృష్టి స్థితి లయలకు పరమాత్మని మూల కారణమని అత్యంత ప్రసిద్ధ ఉపనిషత్ మహావాక్యం అంటున్నాడు. ఇది తైత్తిరీయ భృగువల్లి 3.1. తర్వాత తైత్తిరీయ భృగువల్లిలోనే 3.10.6 అండి. 3.10.6 అహమన్న మహమన్నం
అహమన్నాదో అహమన్నాదో అహమన్నాద. రెండే రెండు పదాలు రిపీటెడ్గా 3 సార్లు రిపీట్ అయ్యాయి. అహమన్న 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 అహమన్నం అహమన్నాదో అహమన్నాదో అహమన్నాద. ఏముందో చూద్దాం, దీని అర్థం ఏంటో చూద్దాం. 3 సార్లు రిపీట్ అయింది. నేనే అన్నము నేనే అన్నము నేనే అన్నము అంటే సృష్టి అన్నమాట. అన్నం అంటే సృష్టి. నేనే అన్నాన్ని భుజించువాడిని నేనే అన్నాన్ని భుజించువాడిని నేనే అన్నాన్ని భుజించువాడిని. భుజించువాడిని అంటే సృష్టి లయ అయిపోతుంది అన్నమాట. వేదాంతంలో అన్నం అంటే సృష్టి, అన్నాద అంటే లయము చేసే పరమాత్మ. కఠోపనిషత్తులో పరమాత్మ బ్రాహ్మణ క్షత్రియులను అన్నముగా మార్చుకుంటాడనే సత్యానికి ఇది మూల సూత్రము. ఎంత బాగా చెప్పాడు చూసారా. ముండక ఉపనిషత్తులో వద్దాం ఇప్పుడు. ముండక 1:1-7. యథోర్న నాభి సృజతే గృహ్ణాతే చ యథా పృథివ్యామోష ధయ సంభవంతి యథా సతః డాట్ డాట్ డాట్. ఇది చాలా బాగా చెప్పాడు. ఒక ఉపమానం ఇచ్చాడు ఇక్కడ. ఇది మంత్రం ఎందుకు నేను రాసుకున్నాను అంటే ఇది చాలా అద్భుతమైన ఉపమానం ఇచ్చాడు. ఏ విధంగా సృష్టి లయ జరుగుతుందనే దానికి మంచి ఉదాహరణ ఇచ్చాడు. సాలెపురుగు తన నోటి నుండి దారాన్ని తీసి గూడును సృష్టించి తిరిగి ఆ దారాన్ని తన లోపలికే ఎలాగ లాగేసుకుంటుందో అంటే లయం అనమాట. భూమి నుండి మొక్కలు ఎలా మొలుస్తాయో, మళ్ళీ మొక్కలు వస్తాయి, పెద్ద చెట్టు అయితే మళ్ళీ పోతుంది చూసారా. ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు. బ్రతికున్న మనిషి శరీరం నుండి జుట్టు గోళ్ళు ఎలా సహజంగా పెరుగుతాయో అలాగే ఈ జగత్తు కూడా పరబ్రహ్మము నుండే ఉద్భవించి తిరిగి ఆయనలోనే లీనమవుతుంది. కఠోపనిషత్తు 1-2-25 ఎన్ని మంత్రాలు సమర్థిస్తున్నాయో చూడండి. సృష్టి స్థితి లయలన్నీ పరబ్రహ్మ నుండే జరుగుతున్నాయని రుజువు చేయడానికి అద్భుతమైన ఉపమానము. తర్వాత ముండక 1:1-8. తపసాచీయతే బ్రహ్మ తతోన్నమభిజాయతే డాట్ డాట్ డాట్. పరమాత్మ నుండి అన్నము అంటే సృష్టి భోగ్య వస్తువు ఎలా ఉద్భవించిందో అంతిమముగా అది తిరిగి ఆ బ్రహ్మములోనే లయమవుతుంది. తర్వాత ముండక 2:2-11. బ్రహ్మై వేదమమృతం పురస్తాద్ బ్రహ్మ పశ్చాత్. బ్రహ్మ దక్షిణ పశ్చోత్తరేణ అంటే అన్ని చోట్ల ఉత్తరము దక్షిణం అని చెప్పాడు కదా. అన్ని చోట్ల బ్రహ్మమే వ్యాపించి ఉన్నది. సమస్తము ఆయన అధీనములోనే ఉన్నది. భగవంతుడు సర్వశక్తిమంతుడు, ఓమ్ని పొటెంట్ అన్నదానికి ఈ శ్లోకము ప్రతిబింబిస్తుంది అక్యురేట్ గా. తర్వాత ఇక్కడ ఇంకో కొత్త ఉపనిషత్తు చూశానండి. నృసింహ పూర్వతాపిన్యు నృసింహ పూర్వతాపిన్యు ఉపనిషత్తు 2.4. అర్థమైందండి. ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఏమన్నా మృత్యువుకే మృత్యువు. మనమందరం మృత్యువు పొందుతాం కదా. మృత్యువుకే మృత్యువు. ఆయన ఏదో పచ్చడిలాగా కూరలాగా తినేస్తాడంట. మృత్యువుకే మృత్యువైన వాడు, కాలానికి కాలుడైన వాడు, సమస్తాన్ని లయము చేసుకునే ఆ పరమేశ్వరునికి నేను నమస్కరిస్తున్నాను అంటున్నాడు ఈ నృసింహం ఉపనిషత్తులో. మాండూక్య ఉపనిషత్తు అండి. మంత్రము 6వ మంత్రము మాండూక్య. పరమాత్మను సర్వేశ్వరుడుగా అభివర్ణిస్తూ ఈ మంత్రం ఇలా చెబుతుంది. ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషోంతర్యామ్యేష యోని సర్వస్య ప్రభవాప్యయౌ ఈ భూతానాం. ఆయనే అందరికీ ప్రభువు, సర్వజ్ఞుడు, అందరిలో ఉండే అంతర్యామి. ఆయన అంటే ఎవరు? పరమేశ్వరుడు. ఆయనే సమస్త సృష్టికి మూల కారణము, సమస్త భూతాల సృష్టికి అంటే ప్రభవ అన్నాడు. మరియు లయానికి ఆయనే మూలము. తర్వాత మాండూక్యోపనిషత్తు చెప్పుకున్నాం కదా, ఇప్పుడే చెప్పుకున్నాం కదా. మాండూక్యోపనిషత్తు అయిపోయింది. ఇప్పుడు దీనికి ఎందుకు చెప్పాడంటే ఇక్కడ సమస్త జీవుల అంతిమ లయస్థానం పరమాత్మని అని ఈ మంత్రం స్పష్టం చేస్తోంది. ఏది మరి మనం చెప్పుకున్నటువంటి మాండూక్యోపనిషత్తు 6వ మంత్రం అన్నమాట. ఈ వేదాంత వాక్యాలన్నీ కఠోపనిషత్తు చెప్పినట్లుగా
ఈ భౌతిక ప్రపంచంలో ఎంతటి శక్తివంతమైన వారైనా అంతిమముగా ఆ పరమేశ్వరుని మహాలయ శక్తి ముందు లొంగిపోవలసినదే అని నిరూపిస్తున్నాయి. ఇక ఆఖరిగా పద్మపురాణం ఒకటి ఉందండి, అది చెప్తే విషయం అయిపోతుందండి. ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. పద్మపురాణం ఎందుకంటే కొత్తగా వస్తున్నాయి. పద్మపురాణం ఉత్తరఖండం అంట. సమస్త శక్తి రూపిణి తత్కరోతి జనార్దన సృష్టి స్థిత్యంత్య కర్తృత్వే బ్రహ్మ విష్ణు శివాత్మక. సమస్త శక్తుల మూలాధారం పరమాత్మనే. సృష్టి స్థితి లయ కార్యాలన్నీ ఆయన అధీనములోనే జరుగుతాయి. బ్రహ్మ విష్ణు శంకరులుగా కనిపించే కార్యశక్తుల వెనుక కూడా అదే పరమశక్తి పనిచేస్తుంది. అటువంటి భగవంతుడిని ఆశ్రయించినప్పుడు మృత్యువు మనకు ఏమి చేయగలదు? చూసారా, మృత్యువు మనకి ఏం చేయగలదు అంటే మృత్యు భయం కూడా పోతుంది. 16 అధ్యాయులు మొదటి శ్లోకంలో మొదటి మంత్రం ఏంటంటే, మొదటి గుణం ఏంటంటే అభయం అంటాడు. అంటే మృత్యు మీద భయం కూడా పోతుంది ఈ జ్ఞానం ఉంటే. అట్టి శక్తి గల భగవంతుడిని నేను శిరసా నమస్కరిస్తున్నాను. ఇది మార్కండేయ మహర్షి ఆ విధంగా పలుకుతాడు పద్మపురాణంలో. శ్రీ శంకరాచార్యుల భాష్యం ప్రకారం ఈ మంత్రము సంసార బంధాల నుండి విముక్తి పొంది మృత్యువుకు అతీతమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని సాధకుడిని హెచ్చరిస్తోంది. ఇంకా ఆఖరిగా నుండి సులభ భావం అండి. 2 వాక్యాలతో ముగిస్తున్నాను. మనుషులు ఈ ప్రపంచములో జ్ఞానము, అధికారము, శక్తి, రాజ్యము, గొప్పతనము ఇవన్నీ చాలా పెద్దవిగా భావిస్తారు. చూసారా, వర్తమానంలో జరుగుతోంది కదా, పెద్ద పదవి, ధనము, సౌకర్యాలు. మరణాన్ని అత్యంత భయంకరమైనదిగా చూస్తారు. కానీ పరమాత్మ దృష్టిలో ఇవన్నీ చాలా చిన్నవి. ఈ మంత్రము చెప్పే భావం ఏమిటంటే, ప్రపంచంలోని గొప్ప గొప్ప శక్తులన్నీ కూడా పరమాత్మ ఆధీనములోనే ఉన్నాయి. మనము భయపడే మరణము కూడా ఆయన నియంత్రణలోనే ఉన్నది. అందువలన పరమాత్మ ఎంత గొప్పవాడో పూర్తిగా ఎవరూ చెప్పలేరు. ఇంకా సులభంగా ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాడండి. ఈ మంత్రం కంక్లూడ్ అయిపోతుందండి. ఒక రాజు ముందు చూడండి, ఒక రాజు ముందు చిన్న పిల్లల ఆట బొమ్మలు ఎంత చిన్నవో అలాగే పరమాత్మ ముందు ప్రపంచములోని శక్తులన్నీ చాలా చిన్నవి. మనము భయపడే మరణము కూడా ఆయనకు ఒక సాధనం మాత్రమే. అందుకే అలాంటి పరమాత్మ యొక్క నిజమైన మహిమను పూర్తిగా ఎవరు తెలుసుకోగలరు అని ఉపనిషత్తు ఆశ్చర్యంగా చెబుతుంది. జగత్తు, శక్తులు, మరణము అన్ని పరమాత్మ అధీనములోనే ఉన్నాయి. ఆయన అందరికంటే అతీతుడు, మహానుభావుడు. పరమాత్మను కేవలము తర్కము, ఇంద్రియాలు, పుస్తక జ్ఞానము ద్వారా పూర్తిగా తెలుసుకోలేము. ఆయనను తెలుసుకోవడానికి అంతర్ముఖత, యోగము, పవిత్ర బుద్ధి, దైవానుగ్రహము అవసరము. ఆధ్యాత్మిక దృష్టిలో ఆఖరి మహావాక్యం అండి ఈ మంత్రము సారము. ఈ మంత్రము పరమాత్మ యొక్క పరమోన్నత స్థితిని తెలియచేస్తుంది. ప్రపంచములో మనుషులు గొప్పగా భావించే విద్య, శక్తి, అధికారము, రాజ్యాలు, శాస్త్ర, విజ్ఞానము ఇవన్నీ కాలచక్రములో నశించిపోయేవే. మృత్యువు కూడా అనంతమైన విశ్వనాటక రంగములో ఒక పాత్ర మాత్రమే. కానీ పరమాత్మ మాత్రము కాలానికి, జనన మరణాలకు, ప్రకృతికి అతీతుడు. ఆయనే సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞాత. వారొక్కరే త్రికాలదర్శి. కలియుగాంతములో పతిత ప్రపంచాన్ని పవిత్రము చేసి ఆత్మలకు మోక్ష మార్గము చూపించేది ఆయనే. ఈ మంత్రము మనలో దేహాభిమానాన్ని తొలగించి అన్నిటికీ అతీతుడైన పరమాత్మనే నిజమైన ఆధారము అనే స్మృతిని కలిగిస్తుంది. ఇక్కడతో మనం చర్చలు ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకంలోని లోతైన తత్వాన్ని చర్చించుకోబోతున్నాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.